ప్రజలు గౌరవాన్ని కోరుకునే వాళ్ళు అది ఏది మీ దగ్గర దొరకకనే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు, దీవించారు. దాన్ని జీర్ణించుకోలేక మీ ఉద్యోగం పోయిందని మీకు దుఃఖం వస్తే, ముసలి కన్నీరు కారిస్తే ప్రజలు నమ్మరని మీరు ఎలా అనుకుంటున్నారు అని కూడా ఈ వేదిక ద్వారా వారికి వారి నియోజకవర్గం నుంచే తెలియజేస్తున్నాను. చివరగా ఈ భూభారతి ఒక అద్భుతమైన చట్టాన్ని చేయటమే కాకుండా ఈ చట్టానికి నియమ నిబంధనలు కూడా ఏర్పాటు చేశాము. పైలట్ మోడల్లో 4 జిల్లాల్లో 4 మండలాల్లో ప్రతి రెవెన్యూ మండలంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీముతో వెళ్తున్నారు. ఈ 30వ తారీఖుతో ఆ 4 మండలాల్లోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఉన్న సమస్యలన్నిటినీ పరిష్కరించే దిశగా అధికారులు పనిచేస్తున్నారు. వాటితో పాటు మిగిలిన రాష్ట్రంలో ఉండే 29 జిల్లాలలో ప్రతి మండలంలో జిల్లా కలెక్టర్లు ఇదే విధంగా అవగాహన సదస్సు ఈ భూభారతి 2025 మీద పెట్టారు. వచ్చే నెల 2వ తారీఖు 3వ తారీఖు నుంచి ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలట్ మండలంగా తీసుకొని ప్రతి రెవెన్యూ గ్రామానికి ఆ మండలంలో ఉన్న అన్ని గ్రామాలకి ఎంఆర్ఓ వారి టీము మీ దగ్గరకు వస్తారు. మీరు ఏ ఆఫీసు చుట్టూ తిరగనవసరం లేదు, ఏ కోర్టుకి వెళ్ళనవసరం లేదు. ఎంఆర్ఓ స్థాయి అధికారి తప్పు చేస్తే ఆర్డీఓ గారికి కానీ అడిషనల్ కలెక్టర్ గారు కానీ మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఆర్డీఓ గారు తప్పు చేస్తే అడిషనల్ కలెక్టర్ గారికి తెలియచేయొచ్చు. అడిషనల్ కలెక్టర్ గారు తప్పు చేస్తే కలెక్టర్ గారు తర్వాత సిసిఎల్ఐకి మీరు కంప్లైంట్ చేయొచ్చు. కలెక్టర్ గారు కంప్లైంట్ చేస్తే సిసిఎల్ఐ కానీ స్పెషల్ ట్రిబ్యునల్స్ పెడుతున్నాము, స్పెషల్ ట్రిబ్యునల్స్ కూడా వెళ్ళొచ్చు. కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు. సాదా బైనామాలు పరిష్కరించేది ఈ చట్టంలో పెట్టాము. మనిషికి ఆధార్ ఎలా ఉందో భూదారుని కూడా రాబోయే రోజుల్లో మీకు ఇవ్వబోతున్నాము. ప్రతి రైతన్నకి ఒక ఖాతా ఇస్తాము. ఆ ఖాతా నెంబరే మీ భూదారు నెంబరు. అంతేకాదు ఆనాడు అర్ధరాత్రి ఆనాటి ముఖ్యమంత్రి గారు వారి సొంత పనులు చేయలేదని విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థని పీకి ఆ సముద్రంలో పడేశారు. గ్రామీణ ప్రాంతంలో రైతన్నలు భూములున్న ఆసాములు ఎంత ఇబ్బంది పడ్డారో గడిచిన 7-8 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ప్రజల కోరిక మేరకు మంచి పరిపాలన కోసం మళ్ళీ 10,956 రెవెన్యూ గ్రామాలకి రెవెన్యూ అధికారిని నియమిస్తున్నాము. అది కూడా ఎంతో టైం లేదు, నాకు తెలిసి 2-2.5 వారాల్లోనే ఇవ్వబోతున్నాము. సర్వేర్లు కూడా పెద్ద ఎత్తులో రిక్రూట్ చేసుకోబోతున్నాము. అదే రకంగా లైసెన్స్డ్ సర్వేర్లని సుమారు 6,000 మందిని రాష్ట్రంలో ట్రైనింగ్ ఇచ్చి లైసెన్స్ ఇచ్చి వారిని భూ సర్వేకి వాడుకోబోతున్నాము. ఏదైతే ఒక నెంబర్లో ఆర్ఎస్ఆర్ ఎక్కువ ఉంటే ఏ రైతన్న ఇబ్బంది పడతాడో, ఇందాక ఆ రైతన్న చెప్పినట్లు భూమి మొక్కలో రైతుంటే ఆ రైతుకి ఆ భూమిని చెందే విధంగా చట్టంలో కూడా అటువంటి అంశాన్ని పొందుపరిచి పరిష్కరించే మార్గాన్ని పెట్టాము. నాకు తెలిసి ఈ భూభారత చట్టం దేశంలోనే ఒక రోల్ మోడల్ చట్టంగా ఉండబోతుంది. చట్టం అయితే మేము చేశాము, అధికారులకి మళ్ళీ చెప్తున్నాను, చట్టం అయితే మేము చేశాము. ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేది అధికారులైన మీరే. ఏ చిన్న తప్పు జరిగినా, ఏ ఇబ్బంది జరిగినా
అటువంటి అధికారి మీద చర్య తీసుకునే అంశాన్ని కూడా చట్టంలో పొందుపరిచాము. అధికారులకి పదే పదే చెప్తున్నాను, మీరందరూ ఒకప్పుడు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే, రైతు బాధలు తెలిసిన వాళ్ళే, రైతు కష్టాలు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళే. రైతుకు ఇబ్బంది కలగకుండా చూసే ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. కాబట్టి దయచేసి రైతన్నలని, భూములున్న ఆసాములని ఇబ్బంది పెట్టకుండా మీ స్థాయిల్లో వారిని తిప్పుకోకుండా పరిష్కరించే ఆలోచన మీరు చేయాలని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ ఉద్యోగస్తులకు తెలియజేస్తున్నాను. చిట్ట చివరిగా ఇందిరమ్మ ఇల్లు ఈ 3-4 రోజుల్లోనే ప్రతి గ్రామానికి ఇస్తున్నాము. పేదవాళ్లలో పేదవాళ్ళ ముందు కట్టుకోండి. ఇది గత ప్రభుత్వం లాగా ఒక్కసారి ఇచ్చి లేకపోతే బొమ్మ చూపించి అయిపోయింది అని చెప్పే ప్రభుత్వం కాదు. ఎన్నికలు ఉన్నప్పుడే బొమ్మలు చూపించే ప్రభుత్వం కాదిది. చిత్తశుద్ధితో పేదవాడి కన్నీరు తుడిచే ప్రభుత్వం, పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు. కాబట్టి మొదటి విడతలో పేదవాళ్లలో పేదవాళ్ళు కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇన్ని